హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ మల్టీ కుజిన్. మీ అమ్మాయి మీ విజయ మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండోయ్. మరొక కిచెన్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. మన డే కిచెన్ వ్లాగ్ అండి. ఈరోజైతే చాలా పని ఉందండి, కాబట్టి కిచెన్ అనేది ముందే క్లీన్ చేసేసుకున్నాను. ఎందుకంటే వీడియో కన్నా ముందు క్లీన్ చేసుకుంటేనే మన పనులు అనేది మినిమం 3 అవర్స్ అయితే పడుతుంది ఈరోజు కిచెన్లో. కాబట్టి చూసేద్దాం అసలు ఏం చేశాను, ఎందుకు కిచెన్ ముందే క్లీన్ చేసుకున్నాను అనుకుంటున్నారా? మొత్తం రెసిపీస్ అయితే చూపించలేదండి, ఊరిక అలా చూపిస్తాను, అంతవరకేనండి. ఒక రెసిపీ అయితే ఫుల్ చూపిస్తాను. పాస్తా అండి. ఇక్కడైతే టోనో తీసుకున్నాను. ఇదేంటంటే చేప అండి. చేప మన కుక్ చేసి ఆలివ్ ఆయిల్లో పెట్టేసి ఉంది. అది ఇక్కడైతే ఇడ్లీకి రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు రెడీ చేసి పక్కన పెట్టేసుకుంటే ఈవినింగ్ నేను నానబెట్టేసుకొని మార్నింగ్ మిక్సీ వేసుకుంటానండి. ఎందుకు అంటే కనుక మేము ఇటలీలో ఉంటాం, త్వరగా పొలవదు. కాబట్టి ఈరోజు మార్నింగ్ వేస్తే రేపు మార్నింగ్ ఇడ్లీకి ప్రిపేర్ అవుతుంది. ఈ గ్లాస్ మినపప్పు తీసుకున్నాను. 2 గ్లాసులు అయితే రవ్వ తీసుకున్నా. నేను ఈవినింగ్ 2 కలిపి నానబెడతాను. అందుకని ముందే ఇలా రెడీ చేసి పక్కన పెట్టేసుకుంటే కరెక్ట్ గుర్తున్నా లేకపోయినా ఒక పని అయితే అయిపోయింది అనుకోవటానికి నేను ఈ విధంగా చేస్తానండి. ఎప్పుడు అలాగే చేసుకుంటూ ఉంటాను. చూస్తున్నారు కదా, ఇక్కడ చక్కగా మినపప్పు నానబెట్టేసుకున్నాను. గ్లాస్ మినపప్పు, 2 గ్లాసులు రవ్వ పక్కన పెట్టేసుకుంటాను. తర్వాత అయితే 2 కలిపి నైట్ నానబెట్టుకుంటాను, మార్నింగ్ మిక్సీ వేసుకుంటానండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడైతే మైదా పిండి తీసుకున్నాను. మైదా పిండి అయితే నేను 30 కిలో తీసుకున్నానండి. 30 కిలో అంటే మనకు మొత్తం మీద కిలో పడుతుంది. నేను చల్లుతూ చేసేసుకుంటాను. ఇదైతే గనక నేను చక్కగా బిస్కెట్లు చేసుకున్నానండి. బిస్కెట్లు అయితే చాలా బాగా పొంగినాయి. ఈ విధంగా మీరు చేసుకోండి. కానీ నేను మొత్తం చూపించలేదు, ఒక పిండి కలపడం వరకే చూపిస్తున్నాను. కాబట్టి వీడియో అనేది చూసేసేయండి. మొత్తం చూపించాలంటే ఇప్పుడు అలా అయిపోదు. బిస్కెట్లు ఏముంది, తేలికే కదా. ఇంకా సోడా ఉప్పు వేసాను. సోడా ఉప్పు అయితే కొంచెం వేసానండి, ఎక్కువ వేసే పని లేదు. ఈ సోడా ఉప్పు వేస్తాను, పెరుగు, నూనె, ఉప్పు వేస్తాను. ఉప్పు కూడా చిటికెడు వేయండి. ఏ స్వీట్కైనా సరే కొంచెం ఉప్పు వేస్తేనే అది ఎగుటేయకుండా ఉంటుంది. చూసారు కదా, కొంచెం ఉప్పు అయితే వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. కొంచెం ఉప్పు 30 కిలో కొంచెం ఎక్కువే ఉంటుందండి పిండి అయితే కనుక. నేనేంటంటే తర్వాత చల్లటానికని పిండి పక్కన పెట్టుకొని మిగిలిందంతా ఇక్కడే కలిపేసాను. పెరుగు వేస్తున్నాను. పెరుగు అనేది మీరు పుల్లటి పెరుగైనా తీసుకోవచ్చు, కొంచెం స్వీట్ పెరుగైనా తీసుకోవచ్చు. నేనైతే స్వీట్ పెరుగే తీసుకుంటున్నాను. బాగుంటుంది ఇలా, ఏ పెరుగు తీసుకున్నా పర్లేదు. పెరుగు అయితే నేను చెప్తున్నా కదా, కొంచెం 30 కిలో కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నాను కదా. దానికైతే కనుక 1/2 కిలోకి 1.5 స్పూన్ వరకు తీసుకుంటానండి. ఈ పెద్ద స్పూన్ కాబట్టి నేను 5 స్పూన్స్ అయితే దీనికి వేసేసుకున్నాను. చక్కగా ఇది ముందు ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ కూడా వేసేసి ఫస్ట్ ఆ పిండికి మొత్తం ఈ పెరుగు, ఉప్పు, సోడా ఉప్పు, ఆయిల్ మొత్తం పట్టేలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటూ కలిపేసి ఒక 1 అవర్ పక్కన వదిలేసేయండి. ఈ పిండి అనేది బాగా నానిద్ది. మూత పెట్టేసేయండి. నేనైతే ఇది వరకే చూపిస్తున్నాను. ఇంక చపాతీ చేయటం బిస్కెట్లలాగా ఎవరిష్టం వాళ్ళదండి. నేనైతే స్టార్ అను మామూలుగా డైమండ్ కట్ చేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా చక్కగా పిండి కలిపేసి మూత పెట్టి 1 అవర్ వరకు పక్కన ఉంచేసేయండి. ఇప్పుడైతే నేను దానికి కిలో షుగర్ అయితే తీసుకున్నాను. కొంచెం బెల్లం కూడా వేసానండి. ఎక్కువ వేసే పని లేదు. కొంచెం మన మొత్తం కలిపి కిలో తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా తీసుకొని వాటర్ పోసేసి పక్కన పెట్టేస్తే ఏంటి అంటే ఆ పిండి నానేటప్పటికి ఇక్కడ మనకి చక్కగా పంచదార కూడా నానిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇది బిస్కెట్లు చేస్తున్నాను అని అయితే చెప్తున్నాను కదా, మీరు కావాలి అంటే దీంతోనే చక్కగా మనం ఇంకొంచెం ఎక్కువ పెరిగేసేసి కొంచెం వాటర్ అనేది తగ్గించేసి కలుపుకొని బాదుషా కూడా చేయొచ్చండి. చాలా బాగుంటుంది బాదుషా కూడా. దీంతో ఎన్ని రకాలు చేయొచ్చో చెప్పిన, బిస్కెట్లు చేయొచ్చు, బాదుషా చేయొచ్చు, మడత కాజా చేయొచ్చు. ఇంకా తర్వాత వచ్చేసి మనకి కాకరకాయ అని, అరటి పనస్తోళ్ళని అంటారు కదా, అవి కూడా దీంతో చేయొచ్చండి. చక్కగా మనకి ఈ పిండి అనేది చక్కగా ఉంటే అన్ని రకాలు చేసుకోవచ్చు. మైదా పిండి హెల్దీ కాదు అనుకుంటున్నారు కదా, మీరు గోధుమ పిండి కూడా యూజ్ చేయొచ్చండి. అది సగం ఈ సగం కూడా వాడుకోవచ్చు. మైదా పిండి హెల్దీ కాదంటారు కానీ మరి బ్రెడ్లు ఇవన్నీ ఎక్కడ తీసుకొచ్చి పెడుతున్నారండి? వాళ్ళు ఏ పిండితో చేస్తున్నారు? ఎగ్ పఫ్ అంటారు, పిజ్జా అంటారు, అన్నీ మైదా పిండితోనే చేస్తారండి. ఫారిన్ కంట్రీస్లో ఆల్మోస్ట్ అన్నీ మైదా పిండే యూజ్ చేస్తూ ఉంటారు.
కాబట్టి అంత అయితే కాదండి, తినచ్చు. ఇదైతే ఆయిల్ కూడా పీల్చదు. చక్కగా పిల్లలకి ఇలా చేసి ఈవినింగ్ స్నాక్ లాగా పెట్టేసేయచ్చండి. నేనైతే ఇవి చేస్తాను. వీడియోలో చూపించలేదు, వీడియో తర్వాత చేస్తానండి. అందుకే నేను ముందే కిచెన్లో పని అంతా చేసుకున్నాను. ఈరోజు త్వరగా అయిపోవాలని పాస్తా కూడా చేసేసుకుంటున్నానండి. పాస్తా ఏం లేదు, ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ కూడా ఆలివ్ ఆయిల్ వేసేసుకోండి. ఆలివ్ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోండి. వాళ్ళు స్పీడ్గా చేసేసుకుందామండి పనులు. ఈ స్పీడ్గా 2 గిన్నెల మీద వాటర్ పెట్టేసాను. ఒక గిన్నె అయితే స్పగెత్తికి పెట్టాను, ఇంకొక గిన్నె అయితే గొట్టం పాస్తా ఉంటుంది కదా దానికి పెట్టాను. ఇక్కడైతే ఉల్లిపాయ వేగిన తర్వాత టమోటా సాస్ వేస్తున్నాను. ఈ టమోటా సాస్ చాలా బాగుంటుంది. ఒకవేళ టమోటా సాస్ లేదు అంటే కనుక మీరు కాయలు ఉంటాయి కదా అవి మిక్సీ వేసుకునేటప్పుడు కొంచెం షుగరు కొంచెం ఉప్పు వేసి మిక్సీ వేసుకోండి, సరిపోతుంది. ఇలాగే వస్తుంది. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి బాగా కుక్ చేసేసి ఒక సీసాకు పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు నేను వాటర్ కూడా అది కడిగేసి శుభ్రంగా ఆ వాటరే ఇక్కడ పోసానంటే ఎక్కువ వాటర్ అయితే పోసే పని లేదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ కుక్ అయిపోయిన టమోటాని. ఇక్కడైతే నేను ఏమేసాను అంటే క్లిప్పింగ్ అనేది చాలా మిస్ అయిపోతున్నాయి, అడవడిగా పనిచేసేలాగే ఉంటుందేమోనండి. ఇక్కడైతే కొంచెం అవి మనకు చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి కదా అవి వేసుకున్నాను, చూపిస్తున్నాను. లేదు అంటే కారం కూడా యూజ్ చేయొచ్చు. చిల్లీ ఫ్లేక్స్ మీ కారానికి తగ్గట్టు వేసుకోండి, వద్దు అన్నప్పుడు కొంచెం కారం కూడా వేసేసుకోవచ్చు. కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఎందుకు కొంచెం ఉప్పు వేస్తున్నాను, అంతటికి సరిపోతుందా అనుకుంటున్నారా? లేదండి, మనకి పాస్తా వాటర్ మరిగేటప్పుడు ఉప్పు వేస్తాం కదా, అందుకని కర్రీలు అనేది తక్కువ వేసుకోవాలి. మళ్ళీ మనకి వేసేది టోన్ ఉంటుంది కదా ఫిష్ అండి, ఇది దాంట్లో కూడా ఉప్పు అనేది ఉంటుంది కాబట్టి మనకు ఉప్పు సరిపోతుంది. ఎక్కువ వేసే పనులు చిటికెడు వేస్తే చాలండి దీంట్లో ఉప్పు, ఎందుకంటే ఆ రెండింటిలో ఉంటుంది కదా. ఇంకోటి ఏంటంటే మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేశారు అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటేస్తుంది, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఇక్కడ చూశారు కదా వాటర్ అనేది బాగా మరిగిపోతుంది. ఉప్పు వేసానండి, ఉప్పు ముందే వేసేసాను కాబట్టి బాగా మరిగిపోయిన తర్వాత పాస్తా వేస్తున్నాను. ఈ పాస్తా అయితే 10 minutes కుక్ అవ్వాలి. దాని మీద కుకింగ్ ప్రాసెస్ అనేది ఇస్తారు, అది ఫాలో అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇది కూడా కాగిన తర్వాత ఈ వాటర్ కూడా స్పగెత్తి వేస్తాను. ఈ లోపు ఏంటంటే వెనక పక్క టమోటా సాస్ పెట్టాను కదా, మీరు ఒక్కసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు అనేది చాలా తక్కువ ఉండాలి, ఎందుకంటే ఈ వాటర్లో ఉప్పు ఉంది కాబట్టి సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికే అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది, ఇంకొక ఇన్స్టా ఐడి ఉంది విజయ మల్టీకుజిన్ ఉంది. ఎక్కడైనా సరే మీరు నాకు మెసేజ్ చేస్తే సరిపోతుంది, కాల్ అయితే చేయకండి. ఒకవేళ కాల్ చేయాలంటే నాకు మీరు అక్కడ మెసేజ్ నేను కాల్ చేస్తానంటే ఓకే అంటే చేయండి. ఇప్పుడు చేప డబ్బా చూపించాను కదా, దాంట్లో ఆలివ్ ఆయిల్ ఉందండి కాబట్టి ఆయిల్తో సహా దీంట్లో వేస్తున్నాను. ఒకవేళ మీకు దాంట్లో లిక్విడ్ వాటర్ ఉంటుందండి, సాల్ట్ వాటర్, అదైతే కనుక వాటర్ మీరు పడబోసేసి ఆ చేప వరకే వేసుకోండి, అదైతే మిస్ చేసుకోకండి. దాంతోపాటు ఆ వాటర్ అయితే వేయకండి, ఒక రకమైన స్మెల్ వస్తుంది. ఇక్కడైతే కనుక ఆలివ్ ఆయిల్తో ఉన్న ఫిష్ కాబట్టి మనం హ్యాపీగా వేసేసుకోవచ్చు. ఇప్పుడు స్పగెత్తి ఉన్నాయి కదా, ఇవి నాకు మా అబ్బాయికి అయితే ఈ పాస్తా చేసుకుంటున్నాను. మా వారికి అయితే వెనకున్న గొట్టం పాస్తా అండి, తనకి స్పగెత్తి ఇష్టం ఉండదు కాబట్టి తనకి స్పెషల్గా వేరుగా చేస్తున్నాను. ఇంట్లో 3 మనుషులు ఉంటే 3 రకాలు చేసుకోవాలేమోనండి. ఇంకా మీ ఇద్దరం ఒకే రకంగా తినబట్టి ఇట్లా సరిపోయింది. ఏదన్నా చేయనండి, అదే కూర కదా ఈ రెండింటికి వేసేది, ఒక పని అయిపోతుంది ఎవరికి నచ్చినవి వాళ్ళు చేసుకుంటూ ఉంటే. చూశారు కదా, ఇప్పుడు దాంట్లో చేప డబ్బాలు నేను 3 వేస్తున్నాను, ముగ్గురం కాబట్టి 3 వేస్తున్నాను. ఇంకోటి ఏంటి అంటే కనుక మీరు టమాటా సాస్కి తగ్గట్టు కూడా 2 కూడా వేసుకోవచ్చు, మాకైతే కాస్త ఎక్కువే తింటాము. ఈ విధంగా వేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేయకండి. ఇది చేప వేసిన తర్వాత ఒక 2 minutes కుక్ చేయాలి, లేదు అంటే అది మరీ ఫిష్ అనేది హార్డ్గా అయిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ కుక్ అయింది కాబట్టి అది మరీ హార్డ్గా అవుతుంది కాబట్టి అది చూసుకోండి. ఇప్పుడు పాస్తా అనేది కుక్ అయిపోయిన తర్వాత వడగట్టుకొని చక్కగా ఆ సాస్ అనేది దీంట్లో వేసేసుకొని కలుపుకోవటమే. ఈ విధంగా హ్యాపీగా చేసేసుకోండి. మీ పిల్లలకు పాస్తా పెట్టాలి అంటే ఓకే, ఒకవేళ అది లేదు అంటే మీకు ఫిష్ లేదంటే చికెన్ కుక్ చేసి అది కూడా పీసెస్ వేసేసుకోవచ్చు, సన్న పీసెస్ కలిపేసి వేసుకోవచ్చు. లేదు ఉత్త టమోటా సాస్తో కూడా చాలా బాగుంటుందండి ఈ పాస్తా అయితే. మీకు ఈ పాస్తా నచ్చిందా? ఇంకెందుకు, లైక్ షేర్ కామెంట్ చేసేసేయండి.
మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చాలా తేలిగ్గా చేసేసుకోవచ్చు. ఏముంది కర్రీ రెడీగా ఉండేస్తే కనుక పాస్తా ఏముంది వాటర్లో వేసి ఉడకపెట్టేసుకొని హ్యాపీగా చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్ అనేది వడగట్టేసి నేను చూశారు కదా వాటర్ కుక్ అయిపోయింది, వాటర్ వడగట్టేశాను. ఇక్కడ మీకు ఎంత కావాలో అంత వేసేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోండి. నేనైతే దీంట్లో కాస్త ఎక్కువే వేస్తున్నాను, సరిపోతుంది. ఒకవేళ మిగిలిద్ది అంటే కనుక బాక్స్లో పెట్టేసుకొని 1 వీక్ వరకు యూజ్ చేసుకోవచ్చండి ఈ కర్రీ అయితే కనుక. ఇది ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని హ్యాపీగా తినేసేయటమే. మీకు నచ్చిందా? నచ్చితే ఇదే ప్రాసెస్లో చేసుకొని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ పాస్తా కూడా కుక్ అయిపోయిన తర్వాత దాంట్లో కలిపేసుకుందాం. ఈ పాస్తా అయితే త్వరగా కుక్ అవుతుందండి. గొట్టాల పాస్తా కొంచెం టైం అయితే పడుతుంది. ఒక్కొక్క పాస్తాకు ఒక్కొక్క టైం అయితే ఉంటుంది. ఈ స్పగతీకి అయితే 8 మినిట్స్ సరిపోతుంది, దానికైతే 10 మినిట్స్ ఉంటుంది. ఇంకో పాస్తా ఇంకొక రకంగా ఉంటుంది, దాని మీద ప్రాసెస్ ఇస్తారు. అంత టైం అయితే కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసేసేయండి. ఇక్కడైతే కొంచెం బెల్లం కూడా వేస్తానని చెప్పా కదా, బెల్లం పంచదార నానబెట్టేసుకున్నాను. ముదురు పాకం వచ్చేస్తే చాలు. బిస్కెట్లు బాగా చేసేసుకొని మనం చపాతీలా చేసుకొని కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని ఈ పాకం పట్టేసి దాంట్లో వేసుకోవడమే. అదైతే నేను చూపించలేదండి వీడియో. మీకు కావాలి అంటే ఈసారి చేసినప్పుడు చూపిస్తాను. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్.